స్టోరీస్. గోదావరి తీరంలో ఉన్న సీతానగరం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య అనే ఒక అమాయకపు రైతు ఉన్నాడు. రామయ్య ఎంత అమాయకుడంటే అతని కడుపులో ఏదీ దాగదు. ఏ చిన్న విషయం తెలిసినా ఊరంతా డబ్బా కొట్టి చెబుతాడు. అతని భార్య పార్వతి చాలా చురుకైనది, తెలివైనది. ఒకరోజు ఉదయం పార్వతి, ఏవండి ఏవండి ఇంకా మంచం మీద అటు ఇటు దొర్లుతారేంటి? పొద్దునెక్కింది లేవండి, పొలానికి వెళ్లే దారి చూడండి. ఏమే పార్వతి, ఎందుకే పొద్దున్నే ఆ కోడిపుంజులాగా అరుస్తావు? నిన్న రోజంతా పొలంలో దుక్కి దున్ని నా నడుము ఇరిగిపోయింది. కాసేపు పడుకోనివ్వవే. మీ నడుము విరిగిపోయిందో లేక పక్క పొలం సుబ్బయ్యతో కబుర్లు చెప్పి మీ నోరు నొప్పి పుట్టిందో నాకు తెలుసులేండి. లేండి చద్దన్నం మూట కట్టాను. ఆ సుబ్బయ్య ఎదురు పడితే ఓహో ఆహా అని వాగుతూ కూర్చోకండి. వాడు మహా గడుసువాడు, మన ఇంట్లో విషయాలన్నీ లాగేస్తాడు. ఒసేయ్, సుబ్బయ్య నా ప్రాణ స్నేహితుడే. వాడికి నాకు మధ్య రహస్యాలేముంటాయే? అయినా నేనేమైనా నోటి దురుదోడినా ఏంటి? నువ్వు మరీను. అయ్యో దేవుడా, మీ నోటి దురద గురించి ఊరందరికీ తెలుసండి. మొన్న నేను వంకాయ కూర వండితే మా ఆవిడ వంకాయ కూర వండింది, గిన్నె మాడగొట్టిందని ఆ జమీందారు గారి బంటు సింగడికి కూడా చెప్పారు. నా పరువు తీశారు. మీ కడుపులో అసలు ఏది దాగదండి బాబు. సర్లే, నువ్వేదో పెద్ద మహారాణివే అన్నట్లు ఫీల్ అవ్వకు. నేను పొలానికి పోతున్నా. నాగలెక్కడ పెట్టావే? ఆ పశువుల పాకలో ఉంది, తీసుకోండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎవ్వరితోనూ ఎక్కువ వాగకండి చెబుతున్నాను. రామయ్య పొలానికి వెళ్లి నాగలి పట్టి దుక్కి దున్నటం మొదలు పెడతాడు. ఎండ మండిపోతూ ఉంటుంది. బా, ఈ ఎండేంట్రా బాబు ఇలా మండిపోతోంది. ఆ పార్వతేమో నన్ను పని రాక్షసుల్లాగా పనంతా చేయమంటుంది. నాగలితో గట్టిగా నేలను దున్నుతుంటాడు. టంగమని నాగలికి ఏదో గట్టిగా తగిలిన శబ్దం వస్తుంది. ఏంట్రా ఇది? నాగలి ఇరుక్కుపోయింది. ఏదో పెద్ద బండరాయి తగిలినట్టుందే. మట్టిని చేతులతో తవ్వుతాడు. ఓరి నాయనో, ఏంటిది? ఇత్తడి బిందెలాగా ఉందే. అరెరే, చాలా బరువుగా ఉందే. రామయ్య కష్టపడి ఆ ఇత్తడి బిందెను బయటికి తీస్తాడు. దానిపైనున్న మూత తీసి చూస్తాడు. అందులో తళతళా మెరుస్తున్న బంగారు నాణాలు, వజ్రాలు ఉంటాయి. ఒరే రామయ్య, నీ సుడి తిరిగిపోయిందిరా. గుప్తనిది, లంకె బిందె దొరికింది. ఒసేయ్ పార్వతి, మనం కోటీశ్వరులం అయిపోయామే. ఓ దేవుడా, నా కళ్ళు చెదిరిపోతున్నాయి. దీన్ని వెంటనే తీసుకెళ్లి ఊరందరికీ చూపించాలి. ఏమండి సుబ్బయ్య గారు, ఓ పూజారి గారు, ఎక్కడున్నారు? రామయ్య గట్టిగా అరుస్తుంటే పక్క పొలంలో ఉన్న సుబ్బయ్య పరిగెత్తుకుంటూ గట్టు దగ్గరకొస్తాడు. ఒరే రామయ్య, ఏంట్రా అరుపులు? పంది పడిందా ఏంటి నీ పొలంలో? ఎందుకలా ఎగిరెగిరి గంతులేస్తున్నావు? రామయ్య నోరు తెరిచి నిజం చెప్పబోయి పార్వతి మాటలు గుర్తొచ్చి నాలుక ఖర్చుకొని, ఓయ్ సుబ్బయ్య, పంది కాదురా, పెద్ద పెద్ద వానపామురా. వానపాము వస్తే ఎవరైనా అలా గంతులేస్తారా ఏంటి? నీ ముఖం చూస్తుంటే ఏదో పెద్ద లాటరీ తగిలినట్టుంది. ఏంట్రా దాస్తున్నావా నా దగ్గర? అబ్బే, ఏం లేదురా సుబ్బయ్య. నాకేం దొరుకుతుందిరా ఈ బక్క పొలంలో? నేను ఇంటికి పోతున్నా. పార్వతి ఎదురు చూస్తుంటాది. రామయ్య బిందెను తన కండువాలో చుట్టుకొని బిగబట్టుకుని గబగబా నడుస్తాడు. ఈడి వ్యవహారం ఏమి బాగాలేదు. కండువాలో ఏదో మూట కట్టాడు. అది చాలా బరువుగా ఉంది. వాడు నడుస్తుంటే అడుగులు దిగబడిపోతున్నాయి. ఏదో మతలబు ఉంది. ఈడి సంగతి నేను కనిపెడతాను, వదలను. రామయ్య రొప్పుకుంటూ ఆయాసపడుతూ కండువాలో మూటతో ఇంట్లోకి వస్తాడు. తలుపులు గట్టిగా వేసేస్తాడు. ఏమే పార్వతి, ఒసేయ్ పార్వతి, ఎక్కడున్నావే తల్లి? రావే త్వరగా. ఏవండి, ఏంటి అరుపులు? పొలానికి వెళ్లిన వారు గంటలోపే తిరిగొచ్చేశారు. ఏమైనా దెబ్బ తగిలిందా ఏంటి? దెబ్బ తగలలేదే దేవి, అదృష్టం తగిలింది. ఇటు చూడు, నా కండువాలో ఏముందో చూడు. కండువా విప్పి ఇత్తడి బిందెను చూపిస్తాడు. అమ్మ బాబోయ్, ఏంటండి ఇవి? బంగారు నాణేలా? ఎక్కడివండి ఇవి? మన పొలంలో నేను దుక్కి దున్నుతుంటే నాగలికి తగిలింది లంకె బిందె. మనం మహారాజులం అయిపోయామే. రేపే వెళ్లి ఆ జమీందారు భూపతి గాడి కంటే పెద్ద మేడ కట్టిస్తాను. ఆ బంటు సింగడ్ని నా గుమ్మం దగ్గర కాపలా పెడతాను. ఊరందరికీ భోజనాలు పెడతాను.
నోరు మూయండి మహారాజా. ఈ అరుపులు బయటెవరికైనా వినపడితే ఆ జమీందారు భూపతి గారికి తెలిస్తే మన చర్మం వలిచేసి ఈ బిందెను పట్టుకుపోతాడు. రాజభటులొచ్చి మిమ్మల్ని జైల్లో వేస్తారు. ఈ విషయం ఎవరికైనా చెప్పారా ఏంటి? అబే, ఎవరికీ చెప్పలేదే. ఆ సుబ్బయ్య అడిగితే పాము అన్నాను. కాని రేపు పొద్దున్నే వెళ్లి ఊరి రచ్చబండ మీద దండోరా వేయించి చెబుదామని అనుకుంటున్నాను. అప్పుడే కదా నాకు గొప్పతనం ఊరందరికీ తెలిసేది. అయ్యో రామ, వీడికి ఎందుకింత పిచ్చి ఇచ్చావు తండ్రి. ఏమండి, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇదెవ్వరికీ చెప్పకండి. మన ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఓసేయ్, ఇంత పెద్ద గుప్తనిధి దొరికితే నేను చెప్పకుండా నా కడుపులో ఎలా దాచుకోగలనే? నా వల్ల కాదు. నాకు కడుపు ఉబ్బిపోతోంది. నేను వెళ్ళిపోయి ఎవరికైనా చెప్పేస్తాను అని బయటికి వెళ్ళబోతాడు. ఆగండి. సరే, రేపొద్దున్నే చెబుదురుగాని. ఈ పూటకి ఇది దేవుడి గదిలో పెట్టి పూజ చేసి ప్రశాంతంగా నిద్రపోండి. రేపు మీ ఇష్టం. సరేలే, నువ్వు చెబుతున్నావు కదా అని ఆగుతున్నా. ఈ రాత్రికి నేను నిద్రపోయినట్టే. పార్వతికి భర్త గుణం తెలుసు. అతను ఎలాగైనా రేపొద్దున్నే ఈ నిధి గురించి అందరికీ చెప్పేస్తాడు. అప్పుడు జమీందారు వాళ్ళని బతకనివ్వడు. ఎలాగైనా భర్త మాటల్ని ఎవ్వరూ నమ్మకుండా చెయ్యాలని ఒక పథకం ఆలోచిస్తుంది. ఆమె వెంటనే ఊరి గుడికి వెళ్తుంది. అక్కడ పూజారి అప్పన్న శాస్త్రి ఉంటాడు. ఓం భూర్భువస్సువః. ఏమే పార్వతి, పగలు లేదు రాత్రి లేదు, ఈ అసమయంలో గుడికి వచ్చావు. ఏమైనా దోషముందా? పరిహారం చేయాలా? దక్షిణ తెచ్చావా? నమస్కారం శాస్త్రి గారు. దక్షిణ తెచ్చానులేండి. మా ఆయనకి ఈ మధ్య కొంచెం మతిస్థిమితం తప్పినట్టుందయ్యా. ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడికి కాసిన్ని నీళ్లు పోసి ఒక కొబ్బరికాయ కొట్టండి. శివ శివ, రామయ్యకి పిచ్చ. ఉదయం బాగానే ఉన్నాడే. సరేలే, ఆ స్వామివారికి అభిషేకం చేస్తే అంతా సర్దుకుంటుంది. నీ దక్షిణ పల్లెంలో వేసి వెళ్ళిరా తల్లి. సరే శాస్త్రి గారు. మా ఆయన పిచ్చివాడని ముందితనికి చెబితే రేపు ఊరందరికీ ఇతనే డబ్బా కొడతాడు. నా ప్లాన్ మొదటి దశ పూర్తయిపోయింది. ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళాలి. రాత్రవుతుంది. ఊరంతా నిద్రపోతున్నారు. పార్వతి ఎవ్వరికీ కనపడకుండా ఒక వల, ఒక పెద్ద బుట్ట తీసుకుని ఊరి చెరువు దగ్గరికి వెళ్తుంది. మా ఆయన నోరు మూయించటం బ్రహ్మతరం కూడా కాదు. కాని ఆయన చెప్పేది అబద్ధమని అందరూ నమ్మేలా చేయటం నా చేతుల్లోనే ఉంది. ఈ రాత్రి నేను చేసే పనితో మా ఆయనకి మతిస్థిమితం లేదని ఊరంతా నమ్మేస్తారు. వల చెరువులో విసురుతుంది. ఎప్పుడూ చెయ్యక ఈ అర్ధరాత్రి చేపల వేటేంటో నా కర్మ. పార్వతి కష్టపడి వలలాగి కొన్ని చేపలను పడుతుంది. బుట్ట నిండా చేపలను వేసుకుని ఇంటికి బయలుదేరుతుంది. పార్వతి నెమ్మదిగా ఇంటి వెనక నుంచి నిచ్చెన వేసుకుని ఇంటి కప్పు మీదకెక్కుతుంది. చేతిలో చేపల బుట్ట ఉంటుంది. రామయ్య కింద గదిలో గురక పెట్టి నిద్రపోతూ ఉంటాడు. పార్వతి కప్పుపై నుంచి గదిలోకి చూస్తూ, ఎంత ప్రశాంతంగా గురక పెడుతున్నాడో చూడు. రేపొద్దున్నే జమీందారు వస్తే ఇతనికి గురక కాదు కదా, ఊపిరి కూడా ఉండదు. బుట్టలోంచి చేపలు తీసి గదిలో ఉన్న కిటికీల గుండా రామయ్య పడుకున్న మంచం మీదకు విసురుతుంది. రామయ్య నిద్రలో మొహం మీద చేప పడగానే ఉలిక్కిపడి లేచి, ఏంటది? నా మొహం మీద ఏదో పడింది. చల్లగా జిగటగా ఉంది. పార్వతి కప్పుపై నుంచి కొన్ని నీళ్లు చేపలు ఒకేసారి విసురుతుంది. ఓసే పార్వతి, లేవే. ఎక్కడికి పోయావే? ఏంట్రా ఇది? ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయి. ముఖం నిండా చేపలు. ఓసేయ్! పార్వతి గబగబా కిందకు దిగి నిచ్చెన దాచేసి నిద్రమత్తు నటిస్తూ గదిలోకొస్తూ, ఏవండి, ఏంటి అరుపులు? నిద్రపోనివ్వరా మనుషుల్ని? ఏమైంది? ఓసేయ్, ఇటు చూడు, చేప. వాన పడుతోంది. వానలోంచి నీళ్లతో పాటు చేపలు పడుతున్నాయి. ఆకాశం నుంచి చేపల వాన కురుస్తోందే. నేను దేవుణ్ణి చూశాను. అమ్మ బాబోయ్, ఏంటండి ఈ వింత? నిజంగానే చేపల వాన కురుస్తోంది. ఇది దేవుడి మహిమేనండి. మనకు గుప్తనిధి దొరికింది కదా, దానికి గుర్తుగా దేవుడు ఇలా చేపల వాన కురిపిస్తున్నాడు. అవునా? అంటే ఇదంతా దేవుడి మహిమంటావా? ఎంత అద్భుతం పార్వతి. గుప్తనిధి దొరికింది, చేపల వాన కురిసింది. నేను రేపొద్దున్నే ఎవరికైనా ఈ విషయం చెప్పకపోతే నా తలకాయ పగిలిపోతుంది. సరే సరే, ఉదయం లేచాక చెబుతురు గాని పడుకోండిక. రేపు ఈ చేపలతో మీకు మంచి పులుసు పెడతాను. ఉదయం అవుతుంది.
పార్వతి చేపల పులుసు వండుతూ ఉంటుంది. రామయ్య నిద్రలేచి గబగబా తయారవుతాడు. హొసే పార్వతి, నేను బయటికి వెళ్తున్నా. రాత్రి జరిగిన వింత నిధి సంగతి అందరికీ చెప్పి వస్తాను. అలాగేనండి, వెళ్ళి చెప్పండి. ఆ ఊరి పెద్దకి, జమీందారు గారికి అందరికీ చెప్పండి. మీరెవరికి చెప్పినా పర్వాలేదు, కాని రాత్రి కురిసిన చేపల వాన గురించి ముందుగా చెప్పండి. వాళ్ల ముఖాలు ఎలా ఉంటాయో చూడాలి. ఓహో, అలాగే దేవి. ముందు గుప్తనిధి, ఆ తర్వాత చేపలవాన. ఎరగదీస్తా. రామయ్య గర్వంగా నడుచుకుంటూ వెళ్తుండగా సుబ్బయ్య ఎదురుపడతాడు. ఏంట్రా రామయ్య, ఉదయాన్నే రాజుగారిలాగా నడుచుకుంటూ పోతున్నావు? నిన్న అడిగాను గదా, నీ కండువాలో ఏం తెచ్చావో చెప్పనేలేదు. ఒరే సుబ్బయ్య, నీకొక పెద్ద నిజం చెప్పాలరా. నిన్న నా పొలంలో నాకొక లంకె బిందె దొరికిందిరా. నిండా బంగారు నాణేలు, వజ్రాలురా. ఏంటి, లంకె బిందా? నిజంగానా రామయ్య? ఎక్కడుందిరా అదే? ఇంట్లోనే పూజ గదిలో దాచాన్రా. అది దొరికినందుకేరా దేవుడు నిన్న రాత్రి మా ఇంట్లో ఆకాశం నుంచి చేపల వాన కురిపించాడు. చేపల వాన ఆకాశం నుంచా? ఒరే రామయ్య, ఏమైనా తాగావా ఏంటి ఉదయాన్నే? వానలో నీళ్లు పడతాయి కాని చేపలు ఎలా పడతాయిరా, ఎర్రి బాగులోడా? ఒరేయ్, నేను నిజమే చెబుతున్నారా. నా ముఖం మీదే పడ్డాయి చేపలు. మా ఆవిడ కూడా చూసింది. ఇప్పుడే ఆ చేపలతో పులుసు కూడా వండుతోంది. నిధి దొరికిన సంతోషంలో దేవుడు చేసిన మహిమరాది. వీడికి పూర్తిగా పిచ్చి పట్టింది. నిన్నట్నుంచి ఎండలో పనిచేసి మాడు పగిలిపోయినట్టుంది. గుప్త నిధంటాడు, చేపల వాన అంటాడు. వీడి సంగతి జమీందారు గారికి చెబితే నాకు మంచి బహుమానం ఇస్తాడు. సర్లేరా రామయ్య, నువ్వెళ్ళి అందరికీ చెప్పు ఆ చేపల వాన గురించి. నేనెళ్తా. రామయ్య సంతోషంగా ఊరి గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ అప్పన్న శాస్త్రి మంత్రాలు చదువుతూ ఉంటాడు. దండలయ్య శాస్త్రి గారు, మీ ఆశీర్వాదం కావాలి. ఏంట్రా రామయ్య, మొఖమంతా వెలిగిపోతోంది. నిన్న రాత్రి మీ ఆవిడ వచ్చి నీకు మతిస్థిమితం లేదని పూజ చేయించి వెళ్ళింది. ఇప్పుడు బాగానే ఉన్నావా? నాకు మతిస్థిమితం లేకపోవడం ఏంటయ్యా శాస్త్రి గారు? నేను అపర కుబేరుణ్ణైపోయాను. నిన్న నా పొలంలో నాకొక లంకె బిందె దొరికింది. అందులో అంతా బంగారమే. ఏంటి, లంకె బిందా? శివ శివ, ఎంత అదృష్టం రామయ్యనిదే. దేవుడిదయ్యా. మరి గుడికి వాటా ఎంత ఇస్తున్నావు? ఇస్తానయ్యా, ఇస్తాను. అదంతా మా ఇంట్లోనే ఉంది. ఆ దేవుడికి నా మీద ఎంత ప్రేముంటే నిన్న రాత్రి మా ఇంటి కప్పు మీద నుంచి వాన కురిపించాడు తెలుసా? వాన కురిస్తే వింతే ఉందిరా. వర్షాకాలంలో వాన పడక మంచు పడుతుందా? వానంటే మామూలు వాన కాదయ్యా, చేపల వాన. ఆకాశం నుంచి టపటపా చేపలు రాలిపోయాయి. నా మొహం మీద, మంచం మీద అంతా చేపలే. ఛరేరే, మీ ఆవిడ చెప్పింది అక్షరాల నిజమేరా. నీకు పూర్తిగా పిచ్చెక్కిదిరా రామయ్య. గుప్త నిధి లేదు, పాడు లేదు. ఆకాశం నుంచి చేపలు పడడం ఏంట్రా సన్నాసి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ముందు. నమ్మకపోతే మానయ్య శాస్త్రి, నేను జమీందార్ గారి దగ్గరికి వెళ్తున్నా. ఆయనకైనా చెబుతాను. సుబ్బయ్య పరుగు పరుగున జమీందారు భూపతి గారి గడికి వెళ్తాడు. దండాలు దొరా, దండాలు దొరా. ఏంట్రా సుబ్బయ్య, ఆయాసపడుతూ వచ్చావు? పన్ను కట్టడానికి డబ్బులేమైనా తెచ్చావా? పన్ను కాదు దొరా, మీకు ఒక పక్క సమాచారం తెచ్చారు. మన రామయ్య గాడి పొలంలో వాడికి నిన్నొక గుప్త నిధి దొరికిందట దొరా. ఒక పెద్ద లంకె బిందె నిండా బంగారు నాణాలున్నాయట. ఏంటి, లంకె బిందా? నా రాజ్యంలో, నా నేలలో దొరికిన ఏ నిధైనా నాకే సొంతం. ఆ రామయ్య గాడు నాకు చెప్పకుండా దాస్తాడా? వాడి పొగరాని చేస్తాను. సింగడా, చెప్పండి దొరా, ఓ రామయ్య గాడిని ఏం చేయాలంటారో? అతి చేయకురా సన్నాసి, వాడిని తీసుకురాపో. దొరా, వాడికో పిచ్చి పట్టింది దొరా. నిధి దొరికిన ఆనందంలో వాడి ఇంట్లో ఆకాశం నుంచి చేపల వాన కురిసిందని పిచ్చి వాగుడు వాగుతున్నాడు దొరా. వాడు చేపల వాన కురిసిందన్నా, కప్పల వాన కురిసిందన్నా నాకు అనవసరం. నాకు కావాల్సింది లంకె బిందె. అప్పుడే అప్పన్న శాస్త్రి అక్కడికొస్తాడు. దండాలు జమీందారు గారు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన రామయ్య గాడికి గుప్త నిధి దొరికిందట. నాకిప్పుడే తెలిసింది శాస్త్రి గారు. వాడిని ఇక్కడికే తెప్పిస్తున్నాను. సింగడు రామయ్యను లాక్కొని జమీందారు గారి గడికి తీసుకొనొస్తాడు.
రామయ్య ఏమాత్రం భయం లేకుండా ఉత్సాహంగా కనిపిస్తాడు. దండాలు దొరా, నేనే మీ దగ్గరికి వద్దామనుకున్నా, మీరే నన్ను పిలిపించారు. ఒరే రామయ్య, నీ పొలంలో గుప్త నిధి దొరికిందని తెలిసింది. ఈ భూమి నాది, అందులో దొరికిన నిధి కూడా నాదే. ఎక్కడ దాచావు ఆ లంకె బిందెను? మర్యాదగా చెప్పేయ్. చెబుతాను దొరా, చెప్పడానికే కదా వచ్చాను. ఆ లంకె బిందె మా ఇంట్లో దేవుడి మూలలో భద్రంగా దాచాను దొరా. అందులో అన్ని బంగారు నాణాలే. నా సుడి మామూలుగా లేదు దొరా. భేష్, నిజం చెప్పావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. సింగడా, వెంటనే రామయ్య ఇంటికి వెళ్లి ఆ లంక బిందెను తీసుకురండి దొరా, తీసుకురండి. ఆ నిధి దొరికిందనే కదా దొరా దేవుడు ఆకాశం నుంచి మా ఇంట్లో చేపల వాన కురిపించాడు. ఏంటి, ఆకాశం నుంచి చేపల వాన? ఏంట్రా వాగుతున్నావు? అవును దొరా, నిన్న రాత్రి నేను నిద్రపోతుంటే పైకప్పులోంచి నా మొహం మీద టపా చేపలు పడ్డాయి దొరా. వాన నీళ్లతో పాటు చేపలు కురిశాయి దొరా. మా ఆవిడ ఇప్పుడే వాటితో పులుసు కూడా వండింది. కమ్మటి వాసన వస్తుంది. మీరు కూడా వచ్చి తినండి దొరా. సింగడా, ఈడేంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు? ఆకాశం నుంచి చేపలు పడడం ఏంటి? వీడికి పిచ్చి పట్టిందా? దొరా, ఈడి మాటలు ఇంటూట పిచ్చివాడలా ఉన్నాడు దొరా. నేను ముందే చెప్పాను కదా దొరా, వీడికి మతిస్థిమితం లేదు. నిన్న ఎండలో పనిచేసి పిచ్చెక్కింది వీడికి. అవును దొరా, నిన్న రాత్రి వీడి భార్య కూడా గుడికి వచ్చే తన భర్తకు పిచ్చి పట్టిందని నా చేత పూజ చేయించింది దొరా. ఈడు చెప్పేదంతా ఒట్టి అబద్ధం. ఒరే పిచ్చి సన్నాసి, నా దగ్గరే నాటకాలు ఆడతావా? గుప్తనిధి లేదు, చేపల వానా లేదు. నీ పిచ్చి మాటలు నమ్మి నేను మోసపోయాను కదరా. వీడిని 2 తగిలించి బయటకు గింటేయండి. దొరా, నన్ను నమ్మండి దొరా, నేను నిజమే చెబుతున్నాను. మా ఇంట్లో లంకె బిందె ఉంది దొరా. ఆకాశం నుంచి చేపల వాన కురిసింది దొరా. కావాలంటే మా ఆవిడ్ని అడగండి దొరా. సరే, నీ పిచ్చి వదిలిస్తాను పద. అందరం వీడింటికే వెళ్దాం. వీడి భార్యనే అడుగుదాం. గుప్తనిధి దొరక్కపోతే వీడి చర్మం వలిచేస్తాను. పదండి. జమీందారు, సింగడు, సుబ్బయ్య, అప్పన్న శాస్త్రి, రామయ్య అందరూ కలిసి రామయ్య ఇంటికి వెళ్తారు. పార్వతి గుమ్మం దగ్గర నిలబడి ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఏమే పార్వతి, నీ భర్తకి నిజంగానే పిచ్చి పట్టిందా? ఎక్కడో నిధి దొరికిందని, ఆకాశం నుంచి చేపల వాన కురిస్తుందని పిచ్చివాగుడు వాగుతున్నాడు. అవును దొరా, నిన్న ఎండలో పొలం పనిచేసి వచ్చినప్పటినుంచి ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు దొరా. లంకె బిందె అంటాడు, రాత్రి మంచం మీద చేపల వాన కురిసిందంటాడు. నాకేడుపొస్తుంది దొరా. ఏ వైద్యుడికైనా చూపించాలి దొరా. ఓసేయ్, ఏంట్రా నువ్వు కూడా అలా అబద్ధం ఆడుతున్నావు? నిన్న రాత్రి చేపల వాన కురవలేదా? నువ్వు చేపల పులుసు వండలేదా? పూజ గదిలో లంక బిందె పెట్టలేదా? అయ్యో రామా, చూసారా దొరా ఎలా వాగుతున్నాడు? ఎక్కడైనా ఆకాశం నుంచి చేపలు కురుస్తాయా అండి? ఈ పూజారి గారిని అడగండి దొరా. నేను రాత్రి చెప్పాను జమీందారు గారు, ఈడికి ఎండ దెబ్బ తగిలి మాడు పగిలిపోయిందని. సింగడా, పూజ గదిలోకి వెళ్లి వెతుకో. ఎక్కడైనా లంకె బిందె ఉందేమో చూడు. సింగడు పూజ గదిలోకి వెళ్లి వెతుకుతాడు. అక్కడ ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది. దొరా, ఇక్కడ లంకె బిందె లేదు, కనీసం మట్టి బిందె కూడా లేదు దొరా. ఈ రామయ్య గారు పక్క పిచ్చివాడు దొరా. ఒరే రామయ్య, నన్నే బకరాని చేస్తావా? ఎంత సమయం వృధా చేశావురా నాది. వీడికి 4 తగిలించండ్రా. దొరా, నన్ను కొట్టకండి దొరా, నేను నిజమే చెప్పాను దొరా. నా పొలంలో దొరికింది దొరా. నాతో రండి నా పొలానికి. నేను తవ్విన గుంత చూపిస్తాను దొరా. అక్కడ గొయ్యి ఉంటుంది దొరా. సరేరా, నీ పిచ్చికి పరాకాష్ట చూస్తాను. పద నీ పొలానికి. అక్కడ గొయ్యి లేకపోతే నిన్ను ఆ గొయ్యిలోనే పాతిపెడతాను. అందరూ కలిసి మండుటెండలో రామయ్య పొలానికి నడుచుకుంటూ వెళ్తారు. జమీందారుకు విపరీతమైన చెమటలు పడుతుంటాయి. ఎక్కడ్రా గొయ్యే? ఎక్కడ తవ్వావురా నువ్వు? ఇక్కడే దొరా, ఇక్కడే తవ్వాను. నిన్న ఇక్కడే ఒక పెద్ద బండరాయి తగిలింది దొరా. కాని ఇప్పుడు ఇక్కడంతా చదునుగా ఉంది. గొయ్యి మాయమైపోయింది దొరా. ఇదంతా దేవుడి మహిమ దొరా. దేవుడు చేపల వాన కురిపించి గొయ్యిని మాయం చేశాడు దొరా. పార్వతి ముందు రోజే తెలివిగా వెళ్లి ఆ గుంతను మట్టితో పూడ్చేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా చదును చేసి ఉంటుంది. చూసారా దొరా, నేను చెప్పలేదా ఈడికి మతిస్థిమితం లేదని? ఈడి మాటలు నమ్మి మనమంతా ఎండలో మారిపోతున్నాం దొరా. వీడికి దెయ్యం పట్టింది దొరా. నీది లేదు, వాన లేదు. నాకేమైనా దక్షిణ ఇస్తే 2 యంత్రాలు కట్టి వీడి దయ్యం వదిలిస్తాను దొరా. సింగడా,
ఈడి మొహం ఇక నాకు చూపించకు. ఈడొక ఎర్రి బాగులోడు. నన్ను ఎంతగా విసిగించాడో. ఈడి మాటలు ఇంకెప్పుడైనా నమ్మితే నన్ను చెప్పుతో కొట్టండి. పదండ్రా వెళ్ళిపోదాం. ఈడితో ఉంటే మనకు కూడా పిచ్చెక్కుతుంది. జమీందారు, సింగడు, శాస్త్రి, సుబ్బయ్య అందరూ రామయ్యను తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. రామయ్య పిచ్చివాడిలా తలగొక్కుంటూ నిలబడిపోతాడు. రామయ్య ముఖం వేలాడేసుకొని అయోమయంగా చూస్తాడు. పార్వతి లోపల తలుపులు గడియపెట్టి కూర్చొని ఉంటుంది. ఏమే పార్వతి, నా బుర్ర పనిచేయడం లేదు. నిజంగానే నాకు పిచ్చి పట్టిందా ఏంటి? నేను లంకె బిందె చూడలేదా? చేపల వాన కురవలేదా? అందరూ నన్ను ఎర్రవాడిని చేస్తున్నారు. అరుచుకోండి, మీకేం పిచ్చి పట్టలేదు. మీరు చూసింది నిజమే, మీకు దొరికింది నిజమే అని మూల ఉన్న ఎండుగడ్డి తీసి చూపిస్తుంది. అక్కడ లంకె బిందె తళతళా మెరుస్తూ ఉంటుంది. అరేరే, లంకె బిందె ఇక్కడుందేంటి? గుడి గదిలో కదా పెట్టింది. మీరు ఊరందరికీ డబ్బా కొడతారని నాకు తెలుసు. జమీందారికి తెలిస్తే ఇది లాక్కుంటాడని కూడా తెలుసు. అందుకే రాత్రి మీరెంత అరిచినా ఊళ్ళో వాళ్ళెవ్వరూ మీ మాటలు నమ్మకూడదని రాత్రికి రాత్రి వెళ్లి చెరువులోంచి చేపలు తెచ్చి ఇంటి కప్పుపై నుంచి మీ మీద విసిరాను. ఆ దెబ్బతో మీకు పిచ్చి పట్టిందని, చేపల వాన కురిసిందని ఊరంతా నమ్మేసింది. ఆ జమీందారు కూడా మిమ్మల్ని పిచ్చివాడనుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. ఓహో, ఎంత తెలివైన దానివే నువ్వు. అంటే ఆకాశం నుంచి చేపలు పడలేదా? నువ్వే విసిరావా? నా పరువు తీసావే. కాని నీ తెలివితేటల వల్లే ఈరోజు మన గుప్తనిధి మనకు దక్కింది. జమీందారు కళ్ళు గప్పావు. బాలేదానివే పార్వతి. అందుకే అంటారు, కడుపులో దాగని భర్తకు కత్తిలాంటి తెలివైన భార్య ఉండాలని. ఇకపై అయినా మీ నోరు అదుపులో పెట్టుకోండి. ఈ నిధితో మనం పట్నం వెళ్ళిపోయి ప్రశాంతంగా మహారాజుల్లా బతుకుదాం. అలాగే దేవి, ఇక నా నోటికి తాళం వేసుకుంటాను. రా, ఆ చేపల పులుసేమైనా మిగిలిందేమో చూద్దాం. అలా పార్వతి తన సమయస్ఫూర్తితో, అద్భుతమైన తెలివితేటలతో భర్తను కాపాడుకొని గుప్తనిధిని దక్కించుకుంది. అత్యాశపరుడైన జమీందారు చేతిలో మోసపోకుండా నిలబడింది. కథ సుఖాంతం. వీరాపురం అనే గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారు ఊర్లో అందరితో కలివిడిగా ఉండేవారు. కాని వారి కుమారుడు శివ మాత్రం దానికి పూర్తి విరుద్ధం. శివకు ముక్కు మీద కోపం ఎక్కువ. చిన్న విషయానికే విరుచుకుపడటం అతనికి బాగా అలవాటు. రామయ్య తన కొడుకుతో, నాయనా, కోపం మనిషి వివేకంని దహిస్తుంది. గొడవల వలన మనిషికి ప్రశాంతత ఉండదు అని ఎన్నిసార్లు చెప్పినా శివ వినేవాడు కాదు. శివ వాళ్ల ఇంటి పక్కనే సోమయ్య, సుందరమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి సుందరి అనే కూతురుంది. రామయ్య, సోమయ్యలు చిన్నప్పటి నుండి స్నేహితులే అయినా శివ వల్ల ఆ రెండు కుటుంబాల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఒకరోజు ఉదయం, సోమయ్య గారు, మీ ఎద్దుకి బుద్ధి లేదంటే దాన్ని కాచే మీక్కూడా బుద్ధి లేదా? ఇదిగోండి, మా పెరట్లోకి వచ్చి మొక్కలన్నీ నాశనం చేస్తోంది. పశువులను సరిగ్గా చూసుకోవడం తెలియదా మీకు? లేక కావాలనే మా మీదకు వదులుతున్నారా? అయ్యో శివా, ఏమనుకోకు బాబో, నన్ను క్షమించో. నేను దాన్ని గూటానికి కట్టేస్తుండగా అది అనుకోకుండా తాడు తెంచుకొని అటువైపు వచ్చింది. ఇది కేవలం పొరపాటున జరిగింది బాబో. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. పొరపాటా? ప్రతిసారి పొరపాటేనా? ఇదిగోండి సోమయ్య గారు, ఇది 3వ సారి. మొన్న నా వంకాయ మొక్కలు తిన్నది, నిన్న మల్లె పందిరిని విరిచింది. మీ ఎద్దుకి మా పెరడు తప్ప వేరే ఏం దొరకడం లేదా? ఇలాంటి పశువులను ఊర్లో తిప్పడం ఎందుకు? ఇంట్లో కట్టిపడేయొచ్చు కదా. బాబూ శివా, అంత కోపం ఎందుకు? పశువులన్నాక అప్పుడప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. దానికి తెలియదు కదా ఇది ఎవరి పెరడో ఏ మొక్కో. సోమయ్య మాటలకు శివ మరింతగా రెచ్చిపోయాడు. అతని అరుపులు విని సోమయ్య భార్య సుందరమ్మ లోపల నుండి బయటకొచ్చింది. ఆమె కూడా తక్కువ తిన్నది కాదు. మాటకు మాట సమాధానమిచ్చే రకం. ఏంటయ్యో శివ, పొద్దున్నే మా ఆయన మీద అంతలా ఎగిరెగిరి పడుతున్నావు? ఎద్దంటే అటు ఇటు రాదా? దానికేమైనా మనిషిలో జ్ఞానముందా? ఆ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? మొన్న మీ ఆవు మా పెరట్లోకొచ్చినప్పుడు మేమిలాగే గొడవ చేశామా? అప్పుడు మేమేమీ అనలేదు. అత్త, మా ఆవు మీ పెరట్లోకి రావడం వేరు, మీ ఎద్దు మా మొక్కలను నాశనం చేయడం వేరు. మీకసలు బాధ్యత లేదు. పశువులను ఎలా మేపాలో నేర్చుకోండి ముందు. ఇంకోసారి ఇటు వస్తే దాని కాళ్ళు విరగొడతాను. అబ్బో, మాకు పాఠాలు చెబుతున్నావా? నీ కోపం చూస్తుంటే మాకు భయమేస్తుంది శివ. అసలే నీకు పెళ్ళీడొచ్చింది. ఇలా కోపంతో ఉంటే రేపు పెళ్ళయ్యాక నీ భార్య పరిస్థితి ఏంటో అని నాకు అప్పుడప్పుడు బెంగేస్తుంది. ఏ పిల్లను చేసుకుంటావో ఏంటో.
నా గురించి మీకు అనవసరం. నా పెళ్లి నేను చేసుకుంటాను. ముందా ఎద్దును తీసుకువెళ్ళండి. ఇంకోసారి మా పెరట్లోకి వస్తే మాత్రం కట్టెతో కొట్టి పంపిస్తాను, జాగ్రత్త. ఆ అరుపులకి సోమయ్య కూతురు సుందరి కూడా అక్కడికొచ్చింది. ఆమె శివ అరుపులు విని చిరాకు పడింది. శివకి ఎప్పుడు ఏదో ఒక గొడవ కావాలి. అనవసరంగా గొడవ పెట్టుకోవడం అతనికి చిన్నప్పటి నుండి అలవాటే. నాన్నా, నువ్వు లోపలికిరా. ఆయనతో వాదించి నీ బుద్ధి పాడు చేసుకోకు. శివ, నీ కోపమే నిన్ను ఎప్పటికైనా ఇబ్బందుల్లో నెడుతుంది. చిచి, ఈ శివ అస్సలు మారడు. సుందరి, నువ్వు కూడా వాళ్ళకు వంత పాడుతున్నావా? తప్పు మీ వైపుంటే నన్నంటావేంటి? నీకూడా మర్యాద తెలియడం లేదు. ఏవండి, మన శివ ఈరోజు మళ్ళీ ఆ సోమయ్య గారితో గొడవ పడుతున్నాడు. పొద్దున్నే ఈ రభసేంటో నాకు అర్థం కావటం లేదు. అసలు వాడెప్పుడు మారుతాడో ఏంటో. శివకి ఆవేశం ఎక్కువ అని నీకు తెలియదా లక్ష్మి? వాడు ఏ గడియలో పుట్టాడో కాని ఎప్పుడూ ఎవరితో ఒకరితో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటాడు. వాడు ఇరుగు పొరుగు వారితో గొడవ పడుతుంటే నా ప్రాణం కుదుట పడడం లేదు. అసలు ఏం జరిగిందో నేను వెళ్ళి చూస్తాను. రామయ్య లేచి పెరట్లోకి వెళ్లేసరికి అక్కడ శివ కోపంతో ఊగిపోతున్నాడు. సోమయ్య గారి ఎద్దు శివ పెరట్లోకి చొరబడి అక్కడ శివ ఎంతో ఇష్టంగా పెంచుతున్న పూల మొక్కల్ని, పచ్చని కూరగాయలను వేస్తోంది. రామయ్య అక్కడికొచ్చి శివను వారించాడు. సోమయ్యకి నమస్కరించి శివను లోపలికి తీసుకుని వెళ్లాడు. శివా, ఆగు బాబు. ఇలా ఇరుగు పొరుగు వారితో అనవసరంగా గొడవ పడకూడదు. పశువులు అన్నాక అప్పుడప్పుడు ఇటూ అటూ రావడం సహజం. దానికి అంతలా విరుచుకుపడాలా? రేపు మనకేదైనా కష్టం వస్తే ముందుగా పలికేది మన పొరుగువారే తప్ప ఆ దూరపు చుట్టాలు రారు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? నాన్నా, నువ్వు ఎప్పుడు వాళ్ళకే మద్దతు పలుకుతావు. వాళ్ళు చేసే తప్పులను నువ్వు పట్టించుకోవు. నా మొక్కలు పాడైపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నాకు ఆత్మాభిమానం లేదా? మొక్కలు మళ్ళీ మొలుస్తాయిరా, కాని విరిగిన మనసులు మళ్ళీ కలవవు. నీ కోపం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. కొంచెం నిబ్బరంగా ఉండడం నేర్చుకో బాబు. ఈ ఊర్లో అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. శివ తన తండ్రి మాటలకు ఏమీ ఎదురు చెప్పలేక లోపలికి వెళ్లిపోయాడు. కాని అతని మనసులో మాత్రం సోమయ్య కుటుంబం మీద ద్వేషం పోలేదు. వారు కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారని అతను భావించాడు. కొన్ని రోజులు గడిచాయి. శివకు ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి తరపు వారు శివ గురించి తెలుసుకోవడానికి రహస్యంగా గ్రామానికి ఒక వ్యక్తిని పంపారు. ఆ వ్యక్తి ఊర్లోకొచ్చి శివ ఇంటి పక్కనే ఉన్న సోమయ్య ఇంటి దగ్గర ఆగాడు. నమస్కారం అండి సోమయ్య గారు. నా పేరు ఈరేశం. పక్క ఊరు నుండి వచ్చాను. మీ పక్క ఇంట్లో ఉండే శివ గురించి కొంచెం తెలుసుకోవాలని వచ్చాను. అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? అతనికి ఎవరితోనైనా గొడవలున్నాయా? సోమయ్య శివపైన ఉన్న పాత కోపాన్ని మనసులో పెట్టుకుని ఒక రకమైన వెటకారంతో ఇలా అంటాడు. అయ్యో బాబో, శివ గురించా మీరు అడిగేదే? వాడు పెద్ద కోపిష్టి. ఊరిలో అందరితో గొడవ పడతాడు. వాడు ఎవరిని ఎప్పుడు కొడతాడో, ఎవరిని తిడతాడో ఎవరికీ తెలియదు. అతని తండ్రి రామయ్య గారు చాలా మంచివారు, కాని కొడుకు మాత్రం దానికి పూర్తి విరుద్ధం. మా మీద కూడా అప్పుడప్పుడు అరుస్తూ వస్తుంటాడు. అవును బాబు, మొన్న మా ఎద్దు పొరపాటున వాళ్ల పెరట్లోకి వెళ్తే మా ఆయన మీద ఎంతలా విరుచుకుపడ్డాడో తెలుసా? అసలు పెద్దలంటే గౌరవమే లేదు. ఆవేశంలో వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు. రేపు పెళ్ళయ్యాక మీ అమ్మాయిని కూడా ఇలాగే కోపంలో ఎన్నిసార్లు కొడతాడో అని మాకు భయంగా ఉంది. అటువంటి వాడికి మీ అమ్మాయిని ఇవ్వకపోవడమే మంచిది. లేదంటే ఆ పిల్ల జీవితం నరకమైపోతుంది. అవునండి, శివకి ఊరికే కోపం నశాళానికంటుతుంది. ప్రశాంతంగా ఉండటం అతనికి తెలీదు. అతనితో ఏదైనా మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఆ వ్యక్తి సోమయ్య చెప్పిన మాటల్ని విన్నాడు. శివ పెద్ద కోపిష్టి అని, అతనికస్సలు నిలకడలేదని తన పెళ్లి కూతురు తండ్రికి చెప్పాడు. దానివల్ల శివకు వచ్చిన పెళ్లి సంబంధం రద్దయిపోయింది. ఈ విషయం రామయ్యకు గ్రామంలో కొందరి ద్వారా తెలిసిందే. అతను చాలా బాధపడ్డాడు. కాని శివకు మాత్రం అసలు విషయం తెలిసాక సోమయ్య కుటుంబం మీద విపరీతమైన కోపమొచ్చింది. నాన్న, చూసావా? నువ్వు ఎవరినైతే గౌరవించమన్నావో ఆ సోమయ్య గారే నా పెళ్లి సంబంధం చెడగొట్టారు. నా గురించి లేనిపోని అబద్ధాలు చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే బుద్ధి చెబుతాను. వాళ్ళని ఊరిలో ఉండనివ్వను. ఆగు శివ, ఆవేశపడకు. ఆ రోజు మనం గొడవ పడినందుకే వాళ్ళు ఇలా చేశారు. తప్పు మన వైపు కూడా ఉంది. కోపం వల్ల నీకు ఈ పెళ్లి సంబంధం పోయింది. ఇప్పుడు మళ్ళీ గొడవ పడితే ఇంకోటి పోతుంది.
నీ ప్రవర్తనే నీకు శత్రువు అని ఇప్పటికైనా గ్రహించు. నిన్ను నువ్వు మార్చుకో బాబు. గొడవలు ఎప్పుడూ శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వవు. శివ తన తండ్రి మాటకు విలువిచ్చి అప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా అతని మనసులో మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలనే ఉంది. ఒక మంచి సంబంధం పోయిందని అతను ఎంతో కాలం గడుస్తోంది. ఒకరోజు హఠాత్తుగా రామయ్యకు తీవ్రమైన అనారోగ్యం కలిగింది. ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. లక్ష్మి భయంతో కేకలు వేసింది. శివ కంగారుపడి తన తండ్రిని పట్టుకున్నాడు. శివ, మీ నాన్నకేమైందో చూడు, స్పృహ లేదు. బాబోయ్, ఎవరైనా రండి. అమ్మా, భయపడకు. నాన్నను ఇప్పుడే వైద్యశాలకు తీసుకెళ్ళాలి. కానీ నా దగ్గర తగినంత ధనం లేదు. నిన్ననే విత్తనాల కోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేశాను. ఇప్పుడేం చేయాలి? శివ బయటకొచ్చి ఎవర్నడగాలో తెలియక నిలబడి ఉన్నాడు. తన మిత్రుల దగ్గరికి వెళ్లినా వాళ్లు అప్పు ఇస్తామని చెప్పి ముఖం చాటేశారు. సరిగ్గా అదే సమయంలో సోమయ్య గారు తన భార్యతో కలిసి అటుగా వెళ్తున్నారు. రామయ్య అనారోగ్యం గురించి వారికి తెలిసింది. పాత గొడవలను మనసులో పెట్టుకోకుండా సోమయ్య దగ్గరికొచ్చాడు. శివా, ఏమైంది బాబూ? నాన్న స్పృహ తప్పారు. కాని మా దగ్గర ప్రస్తుతం ధనం లేదు. ఎవరూ సాయం చేయడం లేదు. నాన్నను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. సోమయ్య ఒక్క నిమిషం ఆలోచించాడు. వెంటనే లోపలికి వెళ్లి తన దగ్గరున్న సంచిని తీసుకొచ్చి శివకు అందించాడు. ఎదిగో శివా, ఈ ధనం తీసుకో. మీ నాన్న ప్రాణాలు మనకు ముఖ్యం. పాత గొడవలు, అపార్థాలు ఇప్పుడు వద్దు. త్వరగా వైద్యశాలకు తీసుకెళ్ళు. ఏవైనా తక్కువైతే మళ్ళీ అడుగు. నా గుర్రం బండి కూడా ఇక్కడ ఉంది, తీసుకెళ్ళు. కానీ సోమయ్య గారు, నేను మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. మీ మీద గొడవకు వచ్చాను. మీ ఎద్దు విషయంలో నేను రాక్షసుల్లా ప్రవర్తించాను. అయినా మీరు నాకు ఈ సమయంలో ఇంత సాయం చేస్తున్నారా? నీ మీద మాకు కోపం ఉండవచ్చు శివా, కాని నీ తండ్రి రామయ్య మాకు ఆత్మీయుడు. చిన్నప్పటి నుండి మేమిద్దరం కలిసి పెరిగాం. ఇరుగు పొరుగు వారంటే కష్టాల్లో తోడుండాలి కదా. దేవుడు నిన్ను పరీక్షించవచ్చు, కాని మేము నిన్ను వదిలివేయలేం. వెళ్ళు బాబు, ఆలస్యం చేయకో. శివ తన తండ్రిని పట్టణంలోని వైద్యశాలకు తీసుకెళ్లాడు. సోమయ్య ఇచ్చిన ధనంతో సమయానికి వైద్యం అందటం వల్ల రామయ్య ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. గడియ ఇంకొక్క నిమిషం ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవి. శివకు సోమయ్య చేసిన ఉపకారం గుర్తుకొచ్చి కన్నీళ్లాగలేదు. కొన్ని రోజుల తర్వాత రామయ్య కోలుకొని ఇంటికొచ్చాడు. శివకు సోమయ్య మంచితనం చూసి తన తప్పు పూర్తిగా తెలిసిందే. అతను మెల్లగా సోమయ్య ఇంటికి వెళ్లాడు. అక్కడ సోమయ్య, సుందరమ్మ, సుందరి కూర్చొని ఉన్నారు. సోమయ్య గారు, సుందరమ్మత, నన్ను క్షమించండి. నేను ఆవేశంలో మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. కష్టం విలువ తెలియకుండా, ఇరుగు పొరుగు వారి ప్రాముఖ్యత తెలియకుండా ప్రవర్తించాను. కాని మీరు మాత్రం నా తండ్రి ప్రాణాలను కాపాడారు. మీ రుణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను. నేను ఇన్నాళ్ళు ఒక కోపపు ముసుగులో బతికాను. అయ్యో శివ, జరిగినవి మర్చిపో బాబు. మనుషులన్నాక పొరపాట్లు చేస్తారు. మాకు నీ మీద ఏ కోపం లేదు. నువ్వు నీ కోపాన్ని తగ్గించుకొని అందరితో కలిసుంటే చాలు. మాకు అదే సంతోషం. ఈ ఊర్లో నువ్వొక మంచి పేరు తెచ్చుకోవాలి. శివ, ఆ రోజు నేను నిన్ను అన్న మాటలకు బాధపడకు. నీలో వచ్చిన ఈ మార్పు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నువ్వు నిజమైన మారిన మనిషిలా కనిపిస్తున్నావు. రామయ్య అక్కడికొచ్చి సోమయ్య చేయి పట్టుకున్నాడు. తన స్నేహితుడి మంచితనాన్ని చూసి మురిసిపోయాడు. సోమయ్య, నువ్వు మా కొడుక్కి గొప్ప గుణపాఠం నేర్పావు. ఇరుగు పొరుగు వారి విలువ ఏంటో వాడికి ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసింది. నాకు ఒక ఆలోచన ఉంది. మన ఇరు కుటుంబాల మధ్య ఉన్న ఈ అపార్థాలు పూర్తిగా తొలగిపోవాలంటే మన శివకు మీ సుందరికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఒకరికొకరు చూసుకుంటూ పెరిగారు కదా. పైగా వాడి పెళ్లి సంబంధం మీరే కదా చెడగొట్టింది. నన్ను క్షమించు రామయ్య. ఆ రోజు కోపంలో అలా చెప్పాను గాని నాకు శివపైన ఇప్పుడు కోపం లేదు. ఇప్పుడు శివలో మార్పు వచ్చింది కదా. ఈ ఇద్దరికీ పెళ్లి చేస్తే మన పిల్లలిద్దరూ పచ్చగా ఉంటారు. మన స్నేహం బంధుత్వంగా మారుతుంది. సుందరి, నేను మళ్ళీ కోప్పడనని నీకు మాట ఇస్తున్నాను. నీలో మార్పు వచ్చింది కదా శివ. నువ్వు మారటం నాకు సంతోషమే. మనం ఇరుగు పొరుగు వారిలాగే ఒకే కుటుంబంలో ఉందాం. అలా శివ, సుందరిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఊరి జనమందరూ పాలు పంచుకున్నారు. శివ తన కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఒక బాధ్యత గల యువకుడిగా మారాడు. రామయ్య, లక్ష్మి దంపతులు తమ కొడుకులో వచ్చిన మార్పు చూసి, తమ కోడల్ని చూసి ఎంతో మురిసిపోయారు.
ఒకరోజు శివ తన పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. సోమయ్య గారి ఎద్దు మళ్లీ పెరట్లోకొచ్చింది. రండి మావయ్య గారు, మీ ఎద్దు మళ్ళీ వచ్చింది. ఈసారి దీనికి నేనే స్వయంగా మేత వేస్తాను. ఇది మన ఇంటి ఎద్దే కదా. చూసావా శివ, ప్రేముంటే ఏది భారంగా అనిపించదు. ఇరుగు పొరుగు వారు బాగుంటేనే మనం బాగుంటాం. ఆ రోజు నుండి వీరాపురం గ్రామంలో రామయ్య సోమయ్యల కుటుంబాలు ఒకే కుటుంబంలా జీవించసాగాయి. ఇరుగు పొరుగువారు ఎలా ఉండాలో ఆ ఊరి జనం అందరికీ ఆ రెండు కుటుంబాలు ఆదర్శంగా నిలిచాయి. మనిషికి కోపం వినాశనాన్ని తెస్తుంది. కాని ఓర్పు మరియు ఇరుగు పొరుగు వారి మీద ఉండే ప్రేమ మన కష్టాలను దూరం చేస్తాయి. సంపద కంటే కూడా మంచి సంబంధాలే శాశ్వతమైనవి.